సదాకాలము నేను మీతో ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. ఎక్కడిద్దరు ముగ్గురు యేసు నామమందు ప్రార్థన చేదురో వారి మధ్యన నేను తప్పక ఉందును ఉంటాను అని పలికిన దేవుడు. ఆడి తప్పనట్టి అనంత దేవుడు, దివ్య లక్షణములు కలిగిన దేవుడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్న అమరత్వము గల దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండమని మాట్లాడిన దేవుడు. ఆకాశ మహాకాశముల పట్ట జాలని దేవుడు, మన మధ్యన మహనీయ దేవుడు మన మధ్యన ఉన్నారు గనుక ఆయనను మాత్రమే తలంచుకుందాం. కుడి ప్రక్కన మంచి సంగతులే కానీ, ఎడమ ప్రక్కన చెడ్డ సంగతులే కానీ మన మదిలోనికి, మన తలంపులోనికి తెచ్చుకోక యేసుని, మన మనసు యేసుని కథపై మలిపి యోచించిన ఎడల మహిమ కనబడును, నీకు అనుభవము దొరుకును. అట్టి అనుభవము మనము పొందుకోవాలి అంటే మన మనస్సు యేసుని కథపై మలిపి యోచించుకుందాం. ఒక్క 10 నిమిషాలు మన మనసుని ప్రభువుపై పెడదాం. కల్వరిగిరి చేరు మనస్స సిల్వ సరస్సు అని భక్తుడు పాడుకున్న రీతిగా ఇదిగో మన మనస్సును బెత్లెహేమని గ్రామములో ఆ పశువుల పాకలో ఉన్నటువంటి ప్రభు యొద్దకు మన మనస్సును తీసుకుని వెళదాం. ఆ కార్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా 2 చేతులు జోడించి 2 కన్నులను మూసుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచ్చు చిన్ని చరణము పాట పాడుకుందాం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. పశుల తోటేలో ఎప్పుడు పండినావు, ఇప్పుడు వసుదా భక్తులందరిలోనూ వసము చేతువు. ఇప్పుడు వసుదా భక్తులందరిలోనూ వసము చేతువు. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం, భక్తి వందనం, భక్తి వందనం. నశించిన దానిని వెదికి రక్షించడానికి, పాపులను రక్షించడానికి లోకమునకు క్రీస్తు యేసు వచ్చెను అని, నశించిన దానిని వెదికి రక్షించడానికి ఈ లోకమునకు దేవుడు తన కుమారుడిని పంపియున్నారని దైవ గ్రంథములో వ్రాయించినటువంటి వాగ్దానములను బట్టి, మాటలను బట్టి మనమందరం విన్నవారమే కనుక మనమందరము నశించిపోవచ్చున్న వారమే, అందరము దారి తప్పి తొలగిపోయిన వారమే. దేవుడు అంటే లెక్కలేని స్థితిలో ఈ నరుడు ఉన్నప్పుడు, దేవుడంటే భయము లేని స్థితిలో ఈ నరుడు, ఈ మానవుడు ఉన్నప్పుడు, ఈ మానవుడిని నేను మరలా నా ధరికి చేర్చుకోవడానికి నేను ఏమి చేయాలని ఆయన ఆలోచించుకొనుచుండగా, జగతి పునాది వేయబడక ముందే తన ప్రేమ చేత క్రీస్తులో నిన్ను నన్ను మనల్ని ఏర్పరుచుకున్న తండ్రైన దేవుని ప్రేమను తలంచుకుందాం. ఎన్నో దానములు మనకు దేవుడు ఇచ్చి ఉన్నారు. అన్ని దానముల కంటే తన ప్రియ కుమారుడిని మనకు దానముగా అనుగ్రహించిన తండ్రైన దేవుని ప్రేమను తలంచుకొనిచు ఆయనకు స్తుతి చేద్దాం. ఆయనే తన కుమారుడిని లోకమునకు పంపని ఎడల నీవు నేను నశించి ఉండవలసిన వారమై ఉన్నాం.
ఇదివరకే మనము నశించిపోవలసిన వారమై ఉన్నాం. అట్లు నశించబడనివ్వకుండా తన కుమారుడిని మన కొరకు ఈ లోకమునకు పంపి మనలను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి వేసిన ప్రభువుని తలంచుకొని ఆయనకు స్తుతి చేద్దాం. తొట్టిలో పండుకొని ఉన్న ఆ చిన్ని బాల యేసుని చూద్దాం. ఆయన చిన్ని బాలుడుగా కనపడుచున్నాడు, కానీ ఆయనే కాలము దూతలు లేక మునుపు, ఆకాశము భూమి లేక మునుపు ఉన్న దేవుడు, జగతి పునాది వేయబడక ముందే ఉన్న దేవుడు ఆయనే. ఆయన పసివాడు కాడు, పరమాత్ముడు అంటున్నారు భక్తులైన వారు. ఆయన బాలుడు కాదు, బలవంతుడు అంటున్నారు భక్తులైన వారు. గనుక ఆయన పరమాత్ముడే. కానీ నిన్ను నన్ను రక్షించడానికి నీ పాప చీకటలను, నా పాప చీకటలను, మనందరి పాప చీకటలను తొలగింప చేసి శుద్ధ కాంతిని కలుగు చేయడానికి ఈ ధరణిపై వెలుగుగా వెలిసిన జన్మార్థకరుడైన ప్రభుని చూచి 2 చేతులు నమస్కరించి ఆయనకు నమస్కారము చేద్దాం. దేవా, నన్ను రక్షించు నిమిత్తము ఈ లోకమునకు అన్ని విడిచి వచ్చి వేసిన దేవా, మీకే స్తుతి అని అందరము ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుందాం. ఆయన ఉన్నతమైన స్థితిని, ఆయనకున్న గొప్ప ఆధిక్యతను అంతటినీ విడిచిపెట్టి మన కొరకు ఈ లోకమునకు వచ్చి వేసిన ఆ చిన్ని బాలుడైన ప్రభుని జ్ఞాపకము చేసుకొనుచు, అయ్యా నా కొరకు నీవు నా కొరకు జన్మించి నన్ను పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి నాకై జన్మించిన యేసు క్రీస్తు ప్రభువా, మీకే స్తుతి అని అందరం ఆయనకు స్తుతి చేద్దాం, స్తోత్రములు చెల్లించుకుందాం. ఈ లోకములో చిన్ని కష్టములను చూసి, చిన్ని ఇబ్బందులు, బాధలు చూసి, మనకున్న నలుగుడును బట్టి మన పాపము మనలను ఎంతగా నలిపి వేయుచున్నదో, అంధకార చీకటిలో మనలను జీవింప చేయుచున్న మన పాపమును తీసివేయడానికి పాపము లేని ప్రభువు ఈ లోకమునకు వచ్చిన ఆ కార్యమును తలంచుకొని స్తుతి చేద్దాం. పాపము లేని ప్రభు మనపై ఏ పాప శాపములు మనపై లేకుండా చేయడానికి చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచిరి అని రాయబడినట్లుగా చీకటిలో ఉన్న మనకు గొప్ప వెలుగుగా తన గుణాతిశయములను బట్టి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించడానికి ఈ లోకమునకు వచ్చి వేసిన ప్రభువుని చూసి స్తుతి చేద్దాం. ఆయన కన్నుల ముందర ఒక సిలువ భారము కనపడుచున్నది. ఆయన జన్మమును మనం ఎంతో సంతోషముతో ఆనందముగా చేసుకొనుచున్నాము. కానీ ఆ చిన్ని బాలుడు వదకు తేబడుచున్నాడు. హేరోదు రాజు పెట్టిన కలవరానికి ఆ చిన్ని పసి బాలుడుగా ఉన్న ఆ పరమాత్ముడైన యేసు క్రీస్తు ప్రభువు వదకు తేబడుచున్నాడు. ఆయన కన్నులు ఎదుట ఇదిగో గెత్సేమను తోట కనపడుచున్నది, 5 కోటలు కనపడుచున్నవి, యెరూషలేం రాజవీధులు కనపడుచున్నవి, పాములు వేసే ఉమ్మలు కనపడుచున్నవి ఆ చిన్ని నేత్రముల ముందు. ఇదంతా చేయడానికే నిన్ను నన్ను ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, పాప నరక శాపము నుండి విడిపించడానికి పాపము లేని ఆయన మన కొరకు పాపముగా, మన కొరకు శాపగ్రస్తుడుగా మారిపోయిన ప్రభు వైపు చూచుచు, దేవా నన్ను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చిన ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. నేను మీకు ఏమి ఇవ్వగలను? లోక స్రష్ట, ప్రియుడా జనక, మీకు నేను ఏమి ఇవ్వలేను. కానీ నీవు నా కొరకు నీ ప్రాణముని ఇచ్చివేయడానికి, నీ రక్తముని ఇచ్చివేయడానికి ఆ పరలోకమును, ఆ మహిమను, ఆ మహిమ సింహాసనమును, మహిమ దూతలు చేసే స్తుతిని, మహిమ తండ్రిని విడిచి నా కొరకు ఆ యొక్క పశువుల పాకలో, ఆ పశువుల తొట్టెలో పండుకొని ఉన్న దేవా, నా కొరకు
కొరకు పత్తి గుడ్డలతో చుట్టబడిన దేవా మీకు స్తోత్రములని హృదయపూర్వకముగా మనము ఆయన జన్మమును తలంచుకొనుచు మనము కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము గనుక నీకు నాకు 7 ఏండ్ల పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనలో మహిమ వస్త్రములు ఇచ్చుట కొరకై ఆయన వస్త్రహీనుడై పత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ చిన్ని ప్రభువుని చూచుచు 2 చేతులు నమస్కరించి 2 చేతులు జోడించి నమస్కారము చేద్దాం. ఈ భూమిపై వెలసిన ఆ చిన్ని వరపాదములకు నమస్కారములు చేద్దాం. అందరము తొట్టిలో ఉన్న ప్రభుని చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. దేవా నీకు స్తోత్రములు నాయన. నా కొరకు ప్రభు ఎవరు చేయలేని గొప్ప త్యాగము, గొప్ప కార్యమును, ఆ రక్షణ కార్యమును నా పట్ల జరిగించిన దేవా మీకు స్తోత్రములు, మీకు స్తోత్రములని ప్రతి ఒక్కరూ కూడా మన నలుగుడును తీసివేయడానికి, పాపం వల్ల వచ్చే జీతము మరణమును కొట్టివేయడానికి, నిత్య జీవమును ఇవ్వడానికి, నిత్యము ఆయనతో ఉండు నిమిత్తమై మన కొరకు వచ్చి వేసిన ప్రభువుకి సాష్టాంగ నమస్కారములు చేయొచ్చు. అందరము కూడా దేవా మీకు స్తోత్రములు, దివ్య లక్షణములు కలిగిన దేవుడికి స్తోత్రములు చెల్లించుకుందాం. ఆడి తప్పనట అనంత దేవుడికి స్తోత్రములు చెప్పుకుందాం. అనాది దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. వెలుగయ్యున్న దేవునికి స్తోత్రములు చెప్పుదాం. జ్ఞానమయ్యున్న దేవునికి స్తోత్రములు చెప్పుదాం. ప్రేమవయ్యున్న దేవునికి స్తోత్రములు చెప్పుకుందాం. న్యాయమయ్యున్న దేవునికి స్తోత్రములు చెప్పుదాం. పరిశుద్ధుడయ్యున్న దేవునికి స్తోత్రములు చెబుదాం. శక్తి అయ్యున్న దేవునికి, జీవమయ్యున్న దేవునికి స్తుతి స్తోత్రములని చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ నలిగిన విరిగిన మనస్సుతో ప్రభుని చూడండి, ప్రభు యొక్క రూపమును చూడండి. ఎంత అందముగా ఉన్నారో ఆ పసి దేహాన్ని చూడు. ఆ దేహము ఎర్రని రక్తచితముగా మారిపోయే రోజు వచ్చి ఉన్నదని నరుని ఎరుగని పగాని భక్తులు వ్రాసినట్లుగా నరుడు ఎంత పగతో, నరుని యొక్క పగ, నరుని యొక్క ఉగ్రత, దేవుని ఉగ్రత ఆ చిన్ని బాలుడిపై పడడానికి 33.5 సంవత్సరాలు. దేవుని యొక్క ఉగ్రత, నరుని యొక్క ఉగ్రత, 2 ఉగ్రతలు ఆయన భరించడానికి, ఆయన చనిపోవడానికి, ఆయన జీవమును, నిత్య జీవమును, నూతన జీవమును ఇవ్వడానికి ఆయన మరణించి ఉన్నారని మనమందరము కూడా గ్రహించి ఆయనకు స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా దేవా నా పాపమును తీసివేయడానికి, నా శాపములను తీసివేయడానికి, నా పాప శాప ఫలితముల నుండి నన్ను విమోచించడానికి, ఏ పాప శాప ఫలితములు నాపై పడకుండా చేయడానికి తండ్రి నా కొరకు, నా తండ్రి, నా సృష్టికర్తవైన దేవా, నా కొరకు నరుడుగా, శిశువుగా ఈ లోకానికి వచ్చి వేసిన దేవా మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు, మీకే స్తోత్రములు. స్తుతి స్తుతి స్తుతి. దయగల తండ్రి, మీ దయగల నామమునకు వేవేల వందనములు ప్రభువా. అయ్యా, అల్పులమైన మమ్మలను మీ జన్మదిన ఆరాధనలోనికి ప్రభు, మీ తొట్టి ఎదుట మమ్మల్ని అందరినీ సాగిలింపచేసిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా. మీరు జన్మించారు తండ్రి, మీ జన్మము ద్వారా మాకు నవ్వు కలిగినది, ఈ భూమికి భోగము కలిగినది, భూమి పరలోకము ఏకమైపోయినది. దూతలు నిన్ను చూసి సంతోషించారు, గొల్లలు నిన్ను చూసి సంతోషించారు. అయ్యా, జ్ఞానులు నిన్ను చూసి సంతోషించారు ప్రభువా. మరియమ్మ గారు నిన్ను చూసి సంతోషించారు. యేసేపు గారు ఆశ్చర్యమును మనసులో, తన మనసులో వ్యక్తము చేసుకొనిచున్నారు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన అంత గొప్ప దేవుడు, అంత దేవుడు ఇంత నరుడుగా ఏ రీతిగా ఆయన వచ్చారని. నీ రాక మాకు సంతోషమే, కానీ మీ రాక మీకు బాధ అయ్యున్నది.
ఒక వధ ఉన్నది ప్రభువా. దేవా మీకు స్తోత్రములు. మా కొరకు నాయన మా పాప వ్యాధి శిక్ష భారమును మీ పైన వేసుకోవడానికి, మాపై ఏ పాపమో లేకుండా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదని వ్రాయబడినట్లుగా మా ఎడల ఏ శిక్ష లేకుండా చేయడానికి, శిక్ష అంతటిని నీపై వేసుకోవడానికి, మా నలుగుడినంతటిని నీ పైన వేసుకోవడానికి మా మధ్యకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రములు. మీ చిన్ని హస్తములు నీ జన్మదిన పండుగ దినములో ఈ ఆరాధనలు ఏకీభవించిన మా అందరిపై మీ చిన్ని హస్తములు వేసి ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. నీ దాసుడు నాయనా నీ పనిలో ఎంతో ప్రయాసపడుచున్నారు ప్రభువా. నీ దాసుడి యొక్క ప్రయాస వ్యర్థము కాకుండా తీసుకుని వచ్చినందుకు దేవానికి స్తోత్రములు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించునన్నట్లుగా నీవు నీ ప్రజలను వారి పాపములను రక్షించడానికి నీ జన్మదిన ఆరాధనలోనికి తీసుకుని వచ్చిన ఈ ప్రజలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. మొదటి రాకను మేము స్మరణకు తెచ్చుకొనుట ద్వారా శారీరక ఆత్మీయాభివృద్ధిని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ జన్మదినమును మేము జ్ఞాపకము చేసుకొనుట ద్వారా మీ రెండవ రాకడకు ప్రభువా మమ్మను సిద్ధము చేయండి. వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించుము, ఆశీర్వదించుము. అయ్యా నీ దాసుడు నిలవబడి నీ జన్మ వర్తమానము మాకు వినిపించుచుండగా మీ దాసుడిని మీ ఏడింతల ఆత్మశక్తితో, మీ శిలువ శక్తితో, నీ పునరుద్ధాన బలముతో, మీ పునరుద్ధాన జీవముతో నింపి చక్కని వాక్య వర్తమానములు మాకందరికీ కూడా ప్రభువ బలమైన సందేశము, మా ఆత్మను బలపరిచే సందేశములు, నీ జన్మ సువార్త మానమును మాకు వినిపింప చేయమని మమ్మల్ని అందరినీ మరి ఒకసారి మీ దాసుడు సురేష్ కుమార్ గారిని, వారి భార్యను, వారి సంఘాలను, వారి సేవను మీరు దీవించి వృద్ధి చేయమని, నీకు పని చేయటం ద్వారా నీ దాసుడు పట్ల నీ కార్యము చేసి మహిమను పొందమని మమ్మల్ని అందరినీ మీ రెండవ రాకడకై సిద్ధపరచమని, నీ మహిమ మేఘం ఎక్కించమని త్వరగా వచ్చుచున్న వరుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.